ట్రస్ట్ బోర్డు సభ్యులు బోల్డ్ అంతమంది దేశం నలుమూలల నుంచి పెట్టబడ్డారు జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి. అదే సందర్భంలో ఈవో ధర్మారెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. వాళ్ళందరూనే ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉంటారు. వాళ్ళే ఈ నెయ్యి అయినా స్వామివారికి సమర్పించేవి కానీ స్వామివారి తరపున తయారు చేసేవి కానీ అన్నిటికీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నెయ్యి కల్తీ మీద పెద్ద చర్చ వచ్చింది. అలాగే టోటల్గా జరుగుతున్న పరిణామాల మీద చర్చ వచ్చింది. ఒక్క కరుణాకర్ రెడ్డి తప్పించి వైవి సుబ్బారెడ్డి తప్పించి మిగతా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరు మాట్లాడరు. అదే సందర్భంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు మాట్లాడరు. ధర్మారెడ్డి అసలు మాట్లాడరు. జరిగిపోతూ ఉంది వ్యవహారం. ప్రయోజనం పొందింది స్థాయిలో అనుభవించింది వాళ్ళు. ఇక్కడ గొడవ నడుస్తుంటే మాట్లాడింది వీళ్ళు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాస్త ఈ కార్యక్రమాలు చూస్తూ ఉండేటటువంటి నవీన్ కుమార్ రెడ్డి ఒక పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. ఏదైతే ధర్మారెడ్డి కనపడట్లేదు అంటూ ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1116 బహుమతి అంటూ నవీన్ కుమార్ రెడ్డి చేసుకొచ్చినటువంటి హడావిడి ఇప్పుడు చర్చ నడుస్తోంది.